అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాలో ఈరోజు మనము డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌లో ఉన్నాం గదా! అలాగే చాలామంది బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది బిజినెస్ చేస్తున్నాం అనుకోని భ్రమలో బతుకుతున్నారు. అయితే ఈ బిజినెస్ అనే దాంట్లో మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా చూడాలి. ఎస్పెషల్లీ లేటెస్ట్ ట్రెండ్స్ లాస్ట్ ఒక 2 ఇయర్స్‌గా మీరు అబ్జర్వ్ చేసుంటే అంటే ఎప్పటినుంచో ఉన్నవి 2, 3 ఇయర్స్‌గా అందరూ దీని మీద పడిపోయారు. ఏంటది? వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైనది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడికెళ్ళి చాలామంది చేతులు కాల్చుకొని బయటకొస్తున్నారు. రియలైజ్ అయ్యేలోపు ఈ వీడియో చూసి రియలైజ్ అయ్యి ఇప్పటికైనా గానీ నష్టం జరగకుండా చూసుకోండి. ఇదేంటో కాదు నెట్వర్కింగ్ క్లబ్స్. మీకు తెలుసు కదా! మీ చుట్టుపక్కల బిజినెస్ చేస్తున్నారు అంటే మీ కాలనీలోనో, మీ సరౌండింగ్స్‌లోనో, మీ జోన్ అనో, మీ ఏరియా అనో, మీ డిస్ట్రిక్ట్ అనో, మీ మండల్ అనో, మీ సిటీ అనో ఒక పేరుతోని ఒక క్లబ్ వస్తది. ఒక వ్యాపారస్తుడు పొరపాటున మనం వ్యాపారం చేసేటప్పుడు పరిచయం అయ్యాడు అనంటే, అతను తీసుకెళ్ళి మనల్ని ఆ గ్రూప్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అక్కడ మనం చేయాల్సిందేంటి, చేయకూడనిదేంటి అనేది ఇక్కడ నేర్చుకున్నాం. సో, నెట్వర్కింగ్ గ్రూప్స్, నెట్వర్కింగ్ క్లబ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? లాస్ ఏంటి? దాని ద్వారా మన నెట్వర్క్ అలాగే బిజినెస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్పెషల్లీ నెట్వర్కింగ్ గ్రూప్‌కొచ్చేసరికి మనం అక్కడికెళ్ళేదెందుకు? బిజినెస్ కోసం వెళ్తున్నాం. కానీ ఒక నెట్వర్కింగ్ గ్రూపు ఎళ్ళిన తర్వాత అక్కడ అలవాటయ్యేలోపు ఇంకో దాంట్లో జాయిన్ అవుతున్నాం. అక్కడ అలవాటయ్యేలోపు ఇంకో దాంట్లో జాయిన్ అవుతున్నాం. ఇవాళ చూస్తే హైదరాబాద్ సిటీలో దాదాపుగా 50 పైగా నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఈ నెట్వర్కింగ్ గ్రూప్స్‌లో కమ్యూనిటీ వైస్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ డిఫరెంటు రేషియోస్‌తోని అంటే డిఫరెంట్ డిఫరెంటు వర్టికల్స్‌తోని గ్రూప్స్ లాగా ఫార్మ్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి మీరు నెట్వర్కింగ్ గ్రూప్‌కని బిజినెస్ కోసమని ఎళ్తున్నారు. మీరు బిజినెస్ చేయడానికెళ్తున్నారా? ఈ గ్రూప్స్‌లో తిరిగి ఫోటోలు దిగడానికెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక సోమవారం రోజు మార్నింగ్ ఒక మీటింగ్ ఉంటే ఈవినింగ్ ఇంకో క్లబ్‌ది మీటింగ్ ఉంటది. మనం దాదాపుగా అన్ని క్లబ్‌లో జాయిన్ అయిపోతున్నాం అర్జెంట్‌గా బిజినెస్ పెంచేయాలని చెప్పేసి. ఇది ఎలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుందంటే, ఒక పెద్ద టీమ్ ఎస్టాబ్లిష్డ్ అయ్యుండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి బిజినెస్ నెట్వర్కింగ్ వర్కౌట్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారో, 1 లేదా 2 కంటే ఎక్కువ గ్రూప్స్‌లో జాయిన్ అయిపోతే, మనకు దాదాపుగా ఒక మీటింగ్‌కెళ్తే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఉంటది, లేదా డిన్నర్ మీటింగ్ ఉంటది. సో, బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కెళ్తున్నాము అనంటే, లంచ్ అయిపోయేదాకా అక్కడి నుంచి ఇంటికి రాము మనం. అంటే, మనం ఆఫీస్‌కి రావాలనంటే లంచ్ టైమ్ అయిపోద్ది. అదే డిన్నర్ మీటింగ్‌కెళ్తున్నామంటే లంచ్ టైమ్ నుంచే వెళ్ళిపోవాలి. అంటే మనకు ఆల్‌మోస్ట్ ఒక ఫుల్ డే అంతా మీటింగ్స్ కోసమే పోతది. అంటే రోజు ఒక మీటింగ్ ఉందనుకోండి. సో, ఒక 5, 6 మీటింగ్‌లకు మనం వారానికి అటెండ్ అవుతూ ఉంటాము. అక్కడ వచ్చిన బిజినెస్‌ని డెలివరీ చేయడానికి కూడా టైం సరిపోదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెట్వర్కింగ్ వల్ల ఇది పెద్దగా మనకు నెట్వర్కింగ్ అంటే ఏంటి? అక్కడికెళ్ళి నమ్మకాన్ని కుదుర్చుకోవాలి. అక్కడికెళ్ళి కనెక్షన్స్ పెంచుకోవాలి. అక్కడికెళ్ళి మన బిజినెస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకు ప్రతి నెట్వర్కింగ్ గ్రూప్‌లో నాలెడ్జ్ షేరింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం. సో, ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్స్ ద్వారా, ఆ నాలెడ్జ్ ద్వారా నేర్చుకున్న స్కిల్స్‌ని తీసుకొచ్చి మన బిజినెస్ స్కిల్స్‌ని, స్పీకింగ్ స్కిల్స్‌ని, తర్వాత బిజినెస్ ప్రమోషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నెట్వర్కింగ్ గ్రూప్స్‌ని వాడుకోవాలి. అంతేగాని అదే పనిగా నెట్వర్కింగ్ క్లబ్స్‌కెళ్ళిపోయి స్టార్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు గదా! అని జెప్పేసి వెళ్ళిపోతున్నారు. అక్కడికెళ్ళిపోయి బ్రేక్‌ఫాస్టు చేసేదాకా ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్ వస్తదా అని వెయిట్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి బయటకొచ్చేస్తున్నారు. కనీసం బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో మనం చేయాల్సిన నెట్వర్కింగ్ అన్న విషయం మర్చిపోతున్నారు. మనము జనరల్‌గా తినే దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం అక్కడికెళ్ళి మళ్ళీ. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. నెట్వర్కింగ్ గ్రూప్‌లో అయినా సరే ఓ 40 మంది, 50 మంది ఉంటారనుకుందాం. సో, 50 మంది ఉన్న నెట్వర్కింగ్ గ్రూప్‌లో 50 మంది మన బిజినెస్ మీద 50 మందికి అవగాహన కల్పించడానికి, ఆ తర్వాత 50 మందిలో మనకు ఎవరు బిజినెస్ ఇవ్వగలుగుతారు, మనం ఎవరికి బిజినెస్ ఇవ్వగలుగుతాము. ఇక్కడ మనం ఎవరికి బిజినెస్ ఇవ్వగలుగుతాము అనంటే నెట్వర్కింగ్ క్లబ్‌కి వెళ్తున్నాము అనంటే గివ్ అండ్ టేక్ అనే పాలిసీతోని ఎళ్ళాలి. ఓ నలుగురికి బిజినెస్ ఇస్తే మనకి ఇంకో నలుగురు బిజినెస్ ఇస్తారు. అలా మనం చూసుకోవాలి.
నువ్వు చిన్న ప్రోడక్ట్ ఉన్నా పెద్ద ప్రోడక్ట్ ఉన్నా నెట్వర్కింగ్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాలి. అంతేగాని ఏదో నేను కూడా బిజినెస్లో ఉన్నాను కాబట్టి చక్కగా ఒక బ్లేజర్ వేసుకొని స్టార్ హోటల్కి వెళ్తున్నా, అక్కడికి వెళ్ళి స్టార్ హోటల్లో బఫే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వచ్చేస్తున్నా. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. అంటే ఇది బిజినెస్లో సక్సెస్ అయ్యి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళకు వర్తించదు. 1-2 ఇయర్స్ అయింది బిజినెస్ పెట్టి, మీకు ఒక నెట్వర్కింగ్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీరు అక్కడ ఏం చేయాలి? నెట్వర్కింగ్ గ్రూప్ను మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన ఫ్రెండ్ ద్వారా వెళ్ళి మీటింగ్ అయిపోయాక మనం కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి. మేము ఏం చేస్తాము జనరల్గా, మనకు పరిచయం ఉన్నోడు మన దోస్తు, మన ఫ్రెండ్, వాడి పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం, వాడితో పాటు చాయ్ తాగుతాం, ఇంటికి వచ్చేస్తాం. అది కాదు. మనం ఎందుకు వెళ్ళాము? నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మన బిజినెస్ గురించి అవగాహన రావాలంటే మనకు కొత్త పరిచయాలు కావాలి. వాళ్ళకి మనము ట్రస్ట్ కల్పించాలి. మనం ఏ బిజినెస్ చేస్తున్నామో ఏంటి అనే ఒక అవగాహన కూడా కల్పించాలి. కొంతమందికి దానికి సంబంధించిన అవగాహన కూడా తెలియదు. ఎందుకనంటే అందరికీ అన్ని విషయాలు నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ బిజినెస్ వరకు ఐడియా ఉంటుంది, పక్కవాడి బిజినెస్ గురించి వాళ్ళకి ఎందుకు నాలెడ్జ్ ఉంటుంది? మనం కల్పించుకోవాలి. మనకు రేపు ట్రస్ట్ చేసి ఒక రిఫరెన్స్ ఇవ్వాలన్నా సరే మనము ఖచ్చితంగా బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. సో ఈ నెట్వర్కింగ్ గ్రూప్స్ ద్వారా కొంత మనకు మార్కెటింగ్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, నెట్వర్కింగ్ గ్రూప్స్ ద్వారా మీకు పరిచయం అయ్యే 500 మందో 600 మందో, అంటే అన్ని గ్రూపులు కలిపి చెప్తున్నాను. ఇప్పుడు ఒక 10-15 నెట్వర్కింగ్ గ్రూపుల్లో జాయిన్ అయిపోతారు. నెలలో వీళ్ళకి ఇక బిజినెస్ చేయడానికి టైం ఉండదు. ఆ నెట్వర్కింగ్ గ్రూప్ చుట్టూ తిరగడానికే టైం అయిపోద్ది. ఎందుకు? ఆ నెట్వర్కింగ్ గ్రూప్స్లో 1,00,000 కండిషన్స్ ఉంటాయి. ఏంటవి? ప్రతి మీటింగు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. సార్ మీరు వ్యాపారం చేస్తున్నారు సార్, మీరు వ్యాపారం చూసుకుంటారు, ప్రతి మీటింగ్ కంపల్సరీగా అటెండ్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఒక అదే గొర్రెల మందిలాగా ఆలోచించి ఒకవైపే వెళ్ళిపోతున్నారు? మన వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అన్న దాంట్లోకి ఆలోచించండి ఒకసారి. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను ఒక సోదర భావంతో చెప్తున్నా. నెట్వర్కింగ్ గ్రూప్కి వెళ్ళినప్పుడు మనము నాలెడ్జ్ కానీ లేకపోతే మన వ్యాపారానికి సంబంధించిన మెలకువలు ఉంటాయి. ఆ మెలకువలు కానీ తెలుసుకోవడానికి ఫోకస్ పెట్టాలి అని అంటే మీరు 10 గ్రూపులు తిరగండి, తప్పులేదు. కానీ 10 గ్రూపుల్లో జాయిన్ అవ్వద్దు. 10 గ్రూపుల్లో జాయిన్ అవ్వడం వల్ల మనం ఆ గ్రూపులకు తిరగడానికి సరిపోద్ది టైము. 10 నెట్వర్కింగ్ గ్రూప్స్లో ఉంటే ఆ 10 నెట్వర్కింగ్ గ్రూప్స్లో ఒక్కో గ్రూప్కి ఒక 50 మంది ఉన్నారనుకోండి. 10 × 50 500. ఈ 500 మందితో మీరు ఎప్పుడు మాట్లాడతారు? నెలంతా మీరు మీటింగ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ 500 మందికి మీకు కనెక్షన్ అవ్వాలి, మీరు కనెక్ట్ అవ్వాలి, మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, బిజినెస్ చెప్పాలి. దానికి 2.5-3 ఏళ్ళు పట్టుద్ది, ఒక్కోసారి ఇంకెక్కువ టైం కూడా పడుతుంది. సో ఆలోచించుకోండి. ఆ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు ఎవరిని టార్గెట్ చేసి వాళ్ళకు మన బిజినెస్ టార్గెట్ అంటే వాళ్ళకు మన బిజినెస్, ఇప్పుడు మనము వ్యాపారం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా కొంత ఎథిక్స్ అనేది పెట్టుకుంటాము. ఎందుకు? నీతి నిజాయితీగా బతకడం మన ధర్మంలోనే ఉంది. సో ఇప్పుడు ఆ ఎథిక్స్ని ఫాలో అవుతూ ఈ 500 మందికి మనం బిజినెస్ ఇవ్వలేము, బిజినెస్ తీసుకోలేము. కానీ ఇందులో కొంతమందికి మన వల్ల ఉపయోగం ఉంటుంది, కొంతమంది వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అలా ఆలోచించి వాళ్ళని నోట్ చేసుకోండి, వాళ్ళకి కనెక్ట్ అవ్వండి, వాళ్ళ బిజినెస్ గురించి తెలుసుకోండి, వాళ్ళతో మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. వాళ్ళ ద్వారా మీకు బిజినెస్ వచ్చేలాగా చేసుకోండి, మీ ద్వారా వాళ్ళకు కూడా బిజినెస్ వెళ్ళేలాగా చేయండి. విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు. అంటే మీరు కొంతమందికి బిజినెస్ ఇస్తారు, మీకు కొంతమంది బిజినెస్ ఇస్తారు. అలాగే నడుస్తుంది నెట్వర్కింగ్ క్లబ్స్ అనేవి. సో ఈ నెట్వర్కింగ్ క్లబ్స్ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, కొత్తగా బిజినెస్ చేసేవాడికి అక్కడ అదుగు మనకు ఒక ఆశ. అది ఎందుకు? అక్కడికి వెళ్తే బిజినెస్ వస్తుందేమో అని ఆశతో వెళ్ళిపోతాం. ఇంకా కొంతమంది అయితే కేవలం అక్కడే బిజినెస్ వస్తుందనే ఆశతో వస్తారు. ఎందుకంటే అవగాహన ఉండని వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు. బిజినెస్ కావాలి అని అంటే మైండ్ సెట్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే సరిపోదు కదా. సో దానికి సంబంధించిన మెలకువలు, స్ట్రాటజీస్ తెలియాలి. సో మార్కెటింగ్ అంటే ఏంటో తెలియాలి, బిజినెస్ కావాలంటే సేల్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ తెలియాలి, ప్రోడక్ట్ డిజైనింగ్ తెలియాలి, ప్రోడక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియాలి, ఎవరికి అమ్మాలో తెలియాలి. సో ఇది ప్రోడక్ట్ చేసే వాళ్ళకి. ఇక సర్వీస్ వాళ్ళకైతే ఒక్కొక్క రకమైన సర్వీస్ ఒక్కొక్కరికి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసు అందరికీ అవసరం ఉండేది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు అందరికీ అవసరం ఉండేది, మార్కెటింగ్ సర్వీసు అందరికీ అవసరం ఉండేది. అలా అని చెప్పి కొన్ని ట్యాక్స్ ఫైలింగ్స్,
ఇలాంటి సర్వీసెస్ అందరికీ అవసరం ఉంటాయి. కానీ కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అవి ఎలాగా అనంటే లైక్ హాస్పిటల్కి సంబంధించినవి. ఇప్పుడు డాక్టర్స్కి, లాయర్స్, అడ్వకేట్స్కి, తర్వాత సిఏస్కి కూడా క్లబ్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళంతా రియల్ ప్రొఫెషనల్స్, రియల్ లైఫ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ పర్పస్లోనే వెళ్తారు. మనము బిజినెస్ చేసే వాళ్ళం కాబట్టి డెఫినెట్గా బిజినెస్ మీద ఫోకస్ పెట్టి మనము నెక్స్ట్ జనరేషన్స్కి మన దగ్గర నుంచి ఒక ఆస్తిలాగా, వారసత్వం లాగా బిజినెస్ని, మన వ్యాపారాన్నో లేకపోతే అట్లీస్ట్ వ్యాపారానికి సంబంధించి వాళ్ళకు నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ, లేదు వాళ్ళకు కెరీర్ చాయిస్ వదిలేయాలి బట్ స్టిల్ వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్న వాడికి ఓకే నీకు ఇది రెడీగా ఉంది, ఇది కాదా ఇంకొకటి ఇలా చేసుకుంటాం. మనం కోట్లు సంపాదించి కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వచ్చినోడు ఎప్పుడు 100,000 కోట్లు సంపాదించాలని ఆలోచించడు. ఫస్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళకి అసలు బిజినెస్ అంటే ఏంటి అని ఒక ఆలోచన వచ్చేసరికి ఓ 10 ఏళ్ళు గడిచిపోతుంది తెలియకుండా. ఎందుకంటే వాటికి మొత్తం అవగాహన రావాలి అని అంటే, ఎందుకంటే మన జనరేషన్స్లో అలవాటు లేని బిజినెస్ మార్కెట్లో మన ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే మన ఏజ్ గ్రూప్ అంతా వేరే జాబ్స్లో చేసిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ 25-26 ఈ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసేవాడు ఎంత ధైర్యంతో ఉండాలి అని అంటే, నేను చేయగలను అని సెల్ఫ్ మోటివేటెడ్ గోల్స్ పెట్టుకుని ముందుకు రండి. కానీ నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి బ్రదర్, ఆలోచించండి. చాలా ఇది ఖచ్చితంగా ఉపయోగపడే టాపిక్, ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, నేను మార్కెట్లో 12 ఇయర్స్గా ఉన్నాను బిజినెస్ రిలేటెడ్గా. బట్ ఈ ఛానల్లో వీడియోస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినప్పటికీ బిజినెస్ రిలేటెడ్గా అన్ని రకాల బిజినెస్లు కొంతవరకు తెలుసుకొని ఒక మార్కెట్లో నడుస్తున్న ఒక 80-90% ఎలాంటి విధానంలో నడుస్తున్నాయి బిజినెస్లు అన్నది ఒక అవగాహన నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఎవరైనా సరే వ్యాపారంలోకి కొత్తగా దిగుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ ద్వారా వాళ్ళకు కొన్ని చిట్కాలు చెప్పాలన్నది నా ముఖ్య ఉద్దేశం అంతే. సో మనము ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ఎస్పెషల్లీ MLM గురించి నెక్స్ట్ ఒక టాపిక్ రాబోతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది ఆ టాపిక్. సో MLM చిక్కుల్లో అసలు పడొద్దు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని చిక్కులో అసలు పడొద్దు. అది ఇంట్లో కూర్చొని ఏదో డబ్బులు తీసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారు. అసలు అట్లాంటివి ఏమి ఉండవు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ క్లారిఫైగా చెప్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది బిజినెస్లోకి రావాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అది 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత జాబ్ మానేసి బిజినెస్లోకి వస్తా అన్నా సరే ఈ ప్రస్తుతం చెప్పిన టాపిక్ ఖచ్చితంగా అవసరం. సో ఈ టాపిక్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్కువ మందికి. ఎందుకనంటే ఎవరు మోసపోకూడదు అన్నది మన మెయిన్ ఉద్దేశం. సో థ్యాంక్ యూ. సో మీ ఆదరణ ఇంకా ఎక్కువగా లభించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి టాపిక్స్లో మీకు ఇంకా ఎలాంటి టాపిక్ మీద అవగాహన కావాలో చెప్పండి. అలాగే మనకు ఫ్యూచర్ టాపిక్స్ వచ్చేసి MLM రిలేటెడ్ గురించి, అలాగే ఈ బిజినెస్ నెట్వర్క్ గ్రూప్స్లో 1-to-1 అని చెప్పి ఒక స్కామ్ నడుస్తూ ఉంటుంది, దానికి సంబంధించి, అలాగే AI వర్సెస్ జాబ్స్, ఈ 3 టాపిక్స్ మనకు నెక్స్ట్ లైన్అప్లో ఉన్నాయి. అవి కూడా కమింగ్ ఫ్యూచర్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే బిజినెస్ ఎక్స్పర్ట్స్లోనే మీకు ఏ బిజినెస్ మీద కావాలో చెప్తే ఆ బిజినెస్కి రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా మన నెట్వర్క్ సర్కిల్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మీకోసం అవగాహన కల్పించడానికి ఒక పాడ్కాస్ట్ మనము చేస్తాము. సో థ్యాంక్ యూ. ఎవరైనా సరే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నా సరే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. మనము బయటలాగా కాకుండా ఒక యూనిక్ వేలో ప్రమోషన్స్ చేస్తున్నాము. మీ బిజినెస్కి పనికొచ్చేలాగా, అలాగే అవగాహన కల్పించేలాగా 2 రకాలుగా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసాం ఛానల్ది, సో దానికి కాల్ చేయొచ్చు. సో ధన్యవాదాలు మరొకసారి.